జోగి రమేష్ ఇప్పటికే ఆలస్యం చేసాం. 16 నెలలు పెద్ద జోకర్ నాయలోడు. ఆడు బతుకింది ఫస్ట్ ఇసుక దంద, తర్వాత వైన్ షాప్ దంద, తర్వాత దొంగ మద్యం. ఈ విధంగా ఇబ్రహీంపట్నం ప్రాంతంలో అతను ఆడు బతుకు కానీ పూర్తిగా ఆ ప్రాంతంలో అతను బతికిన విధానం కానీ వాళ్ళ సామాజికంలో రౌడీ ఏర్పడి అక్కడ కొంతమంది భయభ్రాంతులకు గురి చేసి ఆ విధంగా పైకి వచ్చాడు. అప్పుడు రాజశేఖర రెడ్డి ఉన్నాగా పోయి పెడ నుంచి పోయి ఎమ్మెల్యే పోటీ చేసి అక్కడ ఇబ్బంది పెట్టాడు అక్కడ ప్రజల్ని. తర్వాత ఇక్కడికి వచ్చి అప్పుడు ఉన్న స్థానిక వాళ్ళ ఎమ్మెల్యేల మీద ఇబ్బంది పెట్టాడు. దొంగ బూడిదని, దొంగ ఇసుక ఇవన్నీ కూడా అమ్ముకున్న ఒక దొంగోడు పైకి రావాలంటే రకరకాల దొంగతనంగా చేసుకొని వస్తాడు. కానీ ఈరోజు మాత్రం గౌరవ ప్రతిపక్ష నాయకులు నారా చంద్రబాబు నాయుడు ఇంటి మీద దాడి చేసి ఆ రోజు రండ్రా చూసుకుందామని చెప్పి ఆ రోజు బుద్ధ వెంకన్న కానీ ఇంచుమించుగా అప్పుడు ఉన్నటువంటి నేతలు ఏదైతే ప్రతిపక్షం ఉన్నప్పుడు మేము అందరం కూడా అడిగి వెళ్తే మా అందరం మీద వాళ్ళ కార్యకర్తలతో రాళ్ళు, చెప్పులు, కర్రలతో విసిరిసి కొట్టించాడు. చంద్రబాబు నాయుడు ఇంటి గేటుని తన్నాడు పోయి. పాపం ఈరోజు పండింది. వాళ్ళ ఆవిడ నన్ను అంటా ఉంది, ఆ పెద్ద ఆయనకు క్షమించుతా, మా ఆయన్ని వదిలిపెట్టడానికి క్షమించాను. అమ్మా మీ ఆయన ఏం చేస్తా నీకు తెలీదా? మీ ఆయన చంద్రబాబు నాయుడు ఇంటి మీదకి వచ్చినప్పుడు నువ్వేం నిద్రపోతున్నావా? భువనేశ్వరమ్మ మాకు క్షమించమ్మా, మా ఆయన వదిలిపెట్టమ్మా అని నువ్వు అడుగుతున్నావే. ఆ రోజు కూడా పెద్ద ఆయన ఇంటి మీద ఆయన సుమారు ఇప్పుడు 4వసారి ముఖ్యమంత్రి, అప్పటికి 3 సార్లు చేసిన ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి, ప్రపంచ దేశాల పేరున్న వ్యక్తి ఇంటి మీద దాడికి వెళ్తే ఎవరైనా ఊరుకుంటారా? ఈరోజు అది పాపం పండింది. అది కాకుండా ఏంటంటే మన తెలుగు ప్రజలకు కానీ భారతదేశం కనకదుర్గం తల్లి అంటే చాలా పవిత్రమైనటువంటి దేవాలయం కాడికి వెళ్ళి ఒక దొంగ ప్రమాణం చేశాడు. అది ఎంత నీచమో తెలుసా? దొంగ ప్రమాణం చేసి కార్తీక మాసంలో దేవత ముందు పోయి దొంగ ప్రమాణం చేస్తావా? ఆ తల్లి తెల్లాలకి నర్స్ చేయించింది. ఎప్పుడైనా సరే ఒకటే గుర్తుపెట్టుకో, జగన్మోహన్ రెడ్డిని శిష్యరేఖం చేసే ఈ విధంగా నేరస్తులు చేసేవాళ్ళు, ఈ విధంగా మాట్లాడేవాళ్ళు వీళ్ళందరూ కూడా పుట్టగొత్తలు అవే. ఎవరిని కూడా ఇలా జోగి రమేషే కాదు, ఇంకా ఉండే 5-6 మంది నేతలు. కొంతమంది తప్పించుకొని తిరుగుతుంటారు, కొంతమంది ఏంటంటే జెండా మార్చడం రెడీగా ఉంటారు. వీళ్ళందరూ కూడా ఎవరిని వదిలిపెట్టలేదు. మొత్తాన్ని తీసుకెళ్ళి మాత్రం జైలు వేయడం మాత్రం ఖాయమే. అందరు కూడా జగన్మోహన్ రెడ్డి పాపం ఏమీ లేదు, ఎలా కూర్చొని అందరూ అందగాల్లాగా కనపడతారు. ఆయనకి లోనకి వెళ్ళి రాగానే అందహీనంగా కనపడతారు. జోగి రమేష్ కూడా ఎంత అందంగా ఉంటాడో ప్రజలు కూడా చూడాలి.